ఆంధ్రప్రదేశ్‌లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు తిట్టే ఏకైక వ్యక్తి, ప్రతి ఒక్కరితోనూ తిట్లు తినే ఏకైక వ్యక్తి ఒక్క రోజా గారే ఉన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌లో. అయితే రోజా గారిని తిట్టే ప్రతి ఒక్కరికి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియో చూసిన తర్వాత మనం ఎవరిని తిట్టాలనేది మీకు అర్థమవుతది. మీకు ఇక్కడ చూడండి, ఎర అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఎర అంటే ఎరవేయడం అంటారు. దానికి ఉదాహరణ ఇక వానపాము. వానపాము మట్టిలో ఉంటుంది, చాలా జుగుప్సాకరంగా ఉంటుంది అది. కానీ దాన్ని తెచ్చి ఇలా మనం గేలముళ్ళకి గనక గుచ్చి మనం వాటర్లో ఉంచితే ఇది ఒక ఆహారం ఏమో అనుకుని చేపలు వచ్చి దాన్ని పట్టుకుంటాయి. చేపలు వచ్చి దాన్ని పట్టుకున్నప్పుడు చేపలు మనకు ఆహారం అవుతాయి. సో దీన్ని ఎర అంటాం. అలాగే మహాభారతంలో కూడా ఒక ఎర ఉంది. ఏంటి ఎర అంటే ఇగో శిఖండి. శిఖండి అంటే ఏంటంటే సగమేమో ఆడమనిషి, సగం మగోడు. అప్పుడు మహాభారతంలో భీష్ముడు అని ఒక మహావీరుడు ఉన్నాడు. ఆ భీష్ముడిని ఎదుర్కోవాలంటే ఎవడి వల్ల కాదు. భీష్ముడు తనకు తాను నేను చనిపోవాలని కోరుకుంటేనే అతనికి చావు ఉంది. సో అతను ఓడించడం అసాధ్యం. అప్పుడున్న శ్రీకృష్ణుడికి కానీ లేదా అర్జునుడికి కానీ అసాధ్యమైన సమయంలో ఈ శిఖండి అనే లేడీ బాయ్ని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెడతారు యుద్ధానికి. వెంటనే ఏంటి ఇలాంటి లేడీ బాయ్ అంటే తెలుగులో కొజ్జా అని పేరుందండి. ఇలాంటి వాళ్ళతో నేను ఫైట్ చేయడం ఏంటి, నేను మహావీరుని కదా అని ఆయన అస్త్ర సన్యాసం అంటే ఈ విల్లంబులు వదిలేస్తాడు. నీతో నాకు ఫైట్ ఏంటని. ఇది మీకు ఎగ్జాంపుల్ దారిలో కూడా కనపడుతూ ఉంటుంది. చూడండి, అక్కడక్కడ కొద్దిమంది చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతూ ఉంటారు. వాళ్ళు మన మీద కొంచెం రుబాబుగా వస్తూ ఉంటారు. మనం అదే ఒక మగోడు అడిగితే ఎల్లరా అవతలకి వెళ్ళరా అని కసురుతాం. కానీ వీళ్ళు అడిగేటప్పటికి వాళ్ళతో మనం గొడవ ఎందుకు, ఇచ్చేస్తే పోలా అని ఎంతో కొంత ఇచ్చేస్తాం. నేను వాళ్ళని ఏమీ అవమానించట్లే. వారిలో గౌరవంగా బ్రతికేవాళ్ళు ఉన్నారు, అలాగే ఇలా బ్లాక్మెయిల్ చేసి బ్రతికేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఇప్పుడుది కాదండి, మహాభారత కాలం నుంచి కూడా వస్తుంది. ఇలాంటి ఎవరైతే ట్రాన్స్జెండర్లు 0.5 ఉన్నారో వాళ్ళని చూసి మగవాళ్ళు అసహించుకోవటం, వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండటం అనేది మహాభారత కాలం నుంచి కూడా ఉంది. సేమ్ ఆ రోజున అర్జునుడు శ్రీకృష్ణుల వారు శిఖండిని ఎలా అయితే ఎరేసి భీష్ముడిని చంపేశారో, అలాగే మనం ఒక వానపాముని ఎరేసి చేపను ఎలా పట్టేస్తామో సేమ్ ఈ రోజున రోజా గారిని కూడా అలాగే ఎరేస్తున్నారు. సేమ్ టు సేమ్ ఒక శిఖండిని వాడుకున్నట్టు మహాభారతంలో, లేదా చేపలు పట్టే కుర్రాళ్ళు ఒక వానపామును వాడుకున్నట్టు రోజా గారిని వాడుకుని మనకి ఎరేస్తున్నారు. రోజా గారు బేసిక్గా ఆవిడ కొంచెం నోటుదురుసు ఎక్కువ. ఎవరన్నా తిట్టమంటే ఎలాంటి పదజాలం అన్నా వాడుతుంది ఆవిడ. ఎంత నీచమైన పదాలైనా ఆవిడ మాట్లాడగలుగుతుంది. సో ఈవిడ చేత తిట్టించి అవతలోళ్ళు కూడా మళ్ళీ ఈవిని తిట్టేలా చేసి ఆ ఎర అంటే ఈవిని ఆ ఎరగా ఉపయోగించుకుని తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలను పట్టేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ మీకు గుర్తుందా? వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి వస్తున్నప్పుడు అక్కడ ఇదే వైసీపీ వాళ్ళు ఉత్తరాంధ్ర గర్జన అని చెప్పి మీటింగ్ పెట్టారు. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ దిగుతున్నారు అనగా అక్కడ కొన్ని వేల మంది జన సైనికులు ఎయిర్పోర్ట్ ముందు వెయిట్ చేస్తూ ఉంటే ఆ సమయంలో ఈవిడ ఒక్కతే వెళ్ళిపోయింది అక్కడికి. అంటే దాని అర్థం ఈవిడ వెళ్ళలే, ఈవిడ పంపించారు అక్కడికి, నువ్వు వెళ్ళు, అక్కడ జన సైనికులు ఉన్నారు, వాళ్ళు నేను ఏదోటి చేస్తారు, మనం వాళ్ళని కేసులు ఇరికించవచ్చు అని. సేమ్ ఈవిడ కూడా అలాగే వెళ్ళింది. అప్పటికి జనసేన వాళ్ళు ఎవరు మాట్లాడకుండా హుందాగా బిహేవ్ చేయడం చూసి మధ్యవేలు చూపించి వాళ్ళని రెచ్చగొడితే ఏ పైనుంచి అక్కడి నుంచి డస్ట్బిన్ ఏదో పడింది, వీళ్ళ సహాయకుడికి ఏదో గాయం తగిలింది అన్నారు. ఆ ఒక్క చిన్న కారణాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడానికి ట్రై చేశారు. శివశంకర్ గారిని అటెంప్ట్ మర్డర్ కేసులో జైలుకి పంపించారు జనసేన నాయకుడిని. అది ఒక్కసారే కదండి, ఈవిడ చాలామంది మీద అలా నోరు పారేసుకుంటుంది. అసెంబ్లీలో కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి కానీ, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీల గురించి కానీ, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని నీచమైన మాటలు మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడింది కదా అని మనం తిరిగి రిప్లై ఇచ్చామంటే నేను చూడండి, బండారు సత్యానందం గారి విషయం ఏమైందో, ఆయన ఎలా అయితే 200 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి కారణం ఏంటి? ఈవిడ తిట్టిన తిట్లకి ఆయనకి ఒళ్ళు మండి ఆయన తిరిగి మాట్లాడటమే. వైసీపీ వాళ్ళకి కావాల్సింది అదే. ఈవిడతో మనల్ని రెచ్చగొట్టిస్తారు. మనం కనుక ఒక మాట అంటే ఇమీడియట్గా ఎరక దొరికిన చేపపిల్ల మనల్ని పట్టుకుని కేసులు ఇరికించి మనల్ని జైలుకి పంపిస్తారు. అయితే మరి ఎరేసింది ఎవరు? ఈ మహానుభావుడు. ఆయన కనపడకుండా ఎరేస్తాడు. ఈ ఎర పేరే రోజా. కాబట్టి తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలందరూ ఎర వేసిన వాడిని టార్గెట్ చేసి ఆయన గురించి మనం మాట్లాడదాం, ఆయనలో ఉన్న తప్పులు ప్రజలకు తెలియజేద్దాం, ఈ కుట్రలను బయట పెడదాం. అంతేగాని రోజాని మనం మాట్లాడుకోదగ్గంత, లేదంటే మనం విమర్శించేంత స్థాయి కాదు రోజా గారిది. కాబట్టి రోజా గారి గురించి ఇంకా అలా పక్కన పెట్టి మనం మెయిన్ మ్యాటర్ని ఆ ఎర వేసి గాలం వేసేవాళ్ళు ఎవరు ఇలాంటి నీచమైన కుట్రలు చేస్తున్నారు, మహిళలను కూడా ఎవరు వాడుకుంటున్నారు పార్టీ కోసం
ఆవిడతోటి దారుణంగా ఎవరు మాట్లాడిస్తున్నారు, మళ్ళీ ఆవిడని ఎవరైనా ఏమనంటే ఏదో మొత్తం మహిళా జాతికి ఏదో నష్టం జరిగిపోయినట్టు ఎవరు బిల్డప్ ఇస్తున్నారు అనేది ప్రజలకు తెలియజేయాలి. అప్రమత్తంగా ఉండండి తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే జన సైనికులు కూడా. మనం చేయాల్సిన యుద్ధం ఒకటే, జగన్ గారు లేదా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు ప్రజలకు తెలియజేయటమే. ఎందుకంటే గత ప్రభుత్వాలు ప్రజలకు భయపడేవి, ఏదైనా తప్పు చేస్తే ప్రజల్లో ఆగ్రహం వస్తుందేమని. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంటే భయం లేదు. ఏళ్ళకి 30 రూపాయలు ఇస్తే ముష్టి వేస్తే చాలు నాకు ఓట్లేస్తారనే ఒక ఊహాలోకంలో ఉన్నాడు ఆయన. ఆ ఊహాలోకం నుంచి ఆయన బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలాంటి వాస్తవాలు ప్రజలందరికీ తెలియజేసి, ఇలాంటి నీచ రాజకీయాలు జరుగుతున్నాయి. వాళ్ళు మమ్మల్ని రెచ్చగొడతారు, మా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టిస్తారు, మేము ఏదైనా ఒక మాట అంటే మా మీద అంటే కేసులు పెడుతున్నారు, ఇలా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి అని చెప్పి మనం ప్రజల్లో చైతన్యం కల్పిస్తే చాలు. 24 ఎలక్షన్లో చెప్పాల్సిన బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి ప్రజలే చెప్తారు. ఓకేనండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన. అసలు రోజా గారి మీద దాడి అంటున్నారా? అసలు రోజా గారు చూడండి ఏం చేశారు. ఆవిడ వేలు ఇలా చూపించుకుంటూ ఇలా ఎక్కిరించుకుంటూ వెళ్తుంది లోపల. ఏమంటే దాడికి గురైన మహిళ అలా ఉంటుందా? అంతమంది జనాన్ని అలా రెచ్చగొడతారా? అప్పటికి అంటే ఈవిని చూసిన వెంటనే రెచ్చిపోతారు అనుకుంది. వాళ్ళు ఏమో రెచ్చిపోలేదు, కానీ తిట్లే తిట్టుంటారులేండి. నీకు అసలు సిగ్గుందా లేదా? నేను మనిషి బతుకా కాదా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? నీ నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి, నువ్వు అసలు ఆడదానివేనా? అలా తిట్టుంటారు వాళ్ళు. ఆ తిట్లన్నీ తిట్టుంటారులేండి. అదైతే ఎవరు కాదనేది కాదు అది. కానీ వాళ్ళు ఏమి ఫిజికల్ గా అటాక్ చేయలేదని వాళ్ళు ఎలా రెచ్చగొడుతుందో చూడండి మీరు. అలా రెచ్చగొట్టించన్నా దాడి చేయించుకుందాం అనుకుంది. దాడి జరగలేదు అక్కడ. మళ్ళీ అదిగో అదే కదండి ఎలా రెచ్చగొట్టింది ఆవిడ. అంత అన్ని వందల మంది ఉంటే కుర్రోళ్ళు ఒక మహిళ అయ్యి ఉండి వాళ్ళు ఎలా రెచ్చగొట్టుకుంటే అదే విధానం, అదే పద్ధతి. నువ్వు మంత్రివేనా? అసలు నువ్వు మంత్రివేనా లేకపోతే కాలేజ్ చదువుకుని కాలేజ్ స్టూడెంట్ అనుకున్నావు? ఇంకా మంత్రిగా హుందాగా ప్రవర్తించమ్మా. నువ్వు జబర్దస్త్ లో ఎన్ని వేషాలన్నాయి, ఎన్ని డాన్సులన్నా కట్టు, అది నీ ప్రొఫెషన్ ఓకే. కానీ నువ్వు మంత్రిగా ఒక చోటకి ప్రోటోకాల్ మీద వచ్చినప్పుడు అక్కడ జబర్దస్త్ వేషాలు వేయకూడదు. నిన్నైతే ఇప్పటికీ నీ పార్టీలో కూడా జబర్దస్త్ రోజాగానే గుర్తిస్తున్నారు. నిన్న నువ్వు మాట్లాడమని మైక్ ఇచ్చేటప్పుడు కూడా గౌరవనీయులైన మంత్రి గారికి ఇస్తున్నావు అనలే, జబర్దస్త్ రోజాకి ఇస్తున్నావు అన్నారు. నిన్న ఇంకా నీ పార్టీ జబర్దస్త్ రోజాగానే గుర్తిస్తుందని నువ్వు బయట కూడా అదే జబర్దస్త్ వేషాలు ఇస్తే ఎలాగమ్మా? తప్పు కదా రోజమ్మా. కొంచెం హుందాతనం నేర్చుకో తల్లి. ఎందుకంటే నీకు మళ్ళీ 2 ఆడపిల్లలు ఉన్నారు. నీ ప్రభావం, నీ ప్రవర్తన ప్రభావం ఆ పిల్లల భవిష్యత్తు మీద పడుతుంది. కనీసం ఇంత ఇంగితం ఉండాలి కదా. ఇలా చూపించుకుంటూ వెళ్తారు ఆడవాళ్ళు. అంతమంది కుర్రలు రెచ్చగొట్టడానికి సిగ్గు అనిపించట్లేదా నీకు? ఆఫ్టర్ ఆల్ పదవి నిలబెట్టుకోవడానికి గొడవలు క్రియేట్ చేయడానికి నిన్న పంపించారు. ఆ విషయం మా అందరికీ తెలుసు. కానీ గొడవలు క్రియేట్ చేసే విధానం అదా తప్పు కదా అది. మళ్ళీ మీరు అంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా సంయమనం పాటించిన జన సైనికులతో తప్పు అంటాడు అరగంట రాంబాబు. బూతులు ఎట్లేదు ఇప్పుడు చూపించిన వాడు ప్రతాపం. ఇలా మధ్యవేలు చూస్తే ఏదో బండ బూతోట, నాకు తెలియదు, చాలా బండ బూతోట అది. ఆ బూతు అక్కడున్న వందలాది మంది యువకుల్ని రోజా తిట్టింది. సిగ్గుందా నీకు అసలు? రోజా నువ్వు వెనక సపోర్ట్ రావడానికి మంత్రి అయి ఉండి అలాంటి బూతులు మాట్లాడుతుందా? మళ్ళీ ఒక మహిళ అక్కడ ఉన్న యువతని, మగపిల్లల్ని అలాగే రెచ్చగొట్టేది. మళ్ళీ ఆవిడ బూతులు తిట్టారు అంటున్నావా?